Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సిబిఎన్ గారి గురించి నాకు నిజం తెలిసింది. అది తెలిసిన వెంటనే నేను ఆయన గురించి తప్పుగా అనుకున్నాను అనే రియలైజేషన్ నాకు వెంటనే వచ్చింది. ఈ ఎపిసోడ్లో నేను తెలుసుకున్న నిజం ఏంటి అండ్ నాకు ఆ రియలైజేషన్ ఎందుకు వచ్చిందో నేను మీతో పంచుకుంటాను. ఇన్ని రోజులు నేను సిబిఎన్ గారిని చూసి ఏంటి అసలు నాకు డేటా అంటేనే పట్టదు, 14 లక్షల కోట్లు నేను బయట ఉండి చూశాను, పేపర్లు చూసి నిజమని నమ్మేసుకున్నాను అని గట్టు మీద కూర్చొని పని పాట లేకుండా బఠానీలు తింటా మనలాగా టైంపాస్ చేస్తా కబుర్లు చెప్పుకునే వాళ్ళలాగా ఈయన అలా అనుకుంటే ఎట్లాగా, ఈయన సీఎం ఏంటి అని చెప్పి నేను ఈ కన్సర్న్ నేను చాలా ఎపిసోడ్స్లో నేను మీతో డిస్కస్ చేశాను. నిజానికి అవన్నీ ఫ్యాక్ట్సే. స్వయాన అసెంబ్లీలోనే సిబిఎన్ గారు ఇవన్నీ ఆయన నోటితో ఆయన చెప్పిన మాటలే. నేను పేపర్లు చూసి నిజం అనుకున్నాను అని చెప్పేసి ఆయన అసెంబ్లీలోనే స్వయాన చెప్పినవి. ఇవన్నీ ఫ్యాక్ట్సే. ఇవన్నీ చూసి ఏంటి ఈయన 40+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు, లేనిది ఉన్నట్టుగా చూపించే సోర్సెస్లో ఉన్నది చూసి నేను చెప్పాను అని మనకు అబద్ధాలు చెప్పడం ఏంటి, పబ్లిక్కి అపాలజీ కూడా చెప్పకపోవడం ఏంటి, ఆయన అసలు ఏం హోంవర్క్ చేయరా అని చెప్పి నేను ఆ కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేశాను. అంతేకాదు, జగన్ గారు ఎన్నోసార్లు డజన్ల కొద్దీ డేటా పాయింట్స్ని ఆథెంటిక్ సోర్సెస్లోంచి కాగ్ రిపోర్ట్స్లోంచి చూపిస్తున్న డేటాని బేస్ చేసుకొని ఆయన క్వశ్చన్స్ పాయింట్స్ని రైజ్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేయడానికి సిబిఎన్ గారు ఎప్పుడూ ముందుకు రారేంటి, ఆయన టీం ఎక్కడా కూడా అసలు ఒక డేటా డ్రివెన్ కల్చర్ని ఎందుకు మెయింటైన్ చేయదు, జగన్ గారు ఏం మాట్లాడినా పిన్ డ్రాప్ సైలెన్స్, క్విక్ కైక్ సౌండ్ లేకుండా సైలెంట్ గా కూర్చుండిపోతారు ఎందుకని. అంతేకాదు, నిన్న జరిగిన జగన్ గారు ప్రెస్ మీట్ తర్వాత వెంటనే ఒక గంటన్నర వ్యవధిలో మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యా కేశవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. జగన్ గారు అంత డేటా పెట్టుకొని ఆయన మాట్లాడిన దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు రంగంలో దిగారంటే ఖచ్చితంగా ఆయన డేటా యూజ్ చేసి, అది కూడా జగన్ గారు లాగా కాగ్ లాంటి సోర్సెస్ ని మెన్షన్ చేస్తా జగన్ గారి పాయింట్స్ ని కౌంటర్ చేస్తారు అనుకుంటే ఆయన పనికిరానివన్నీ మాట్లాడారు తప్ప జగన్ గారిని కౌంటర్ చేస్తా ఆథెంటిక్ డేటా సోర్సెస్ తో ఒక్క పాయింట్ అని మాట్లాడలేకపోయారు. సో ఓవరాల్ గా ఇవన్నీ చూస్తా ఒక డేటా డ్రివెన్ కల్చర్ లేదు, డేటా అంటే జంప్ అయిపోతారు, ఇండియాలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంటారు, 40+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు, న్యూస్ పేపర్ లో ఏది పడితే అది చదివేసి అది నిజం అనుకుంటారు. ఇవన్నీ చూసి నేను సిబిఎన్ గారిని కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తా వచ్చాను. సిబిఎన్ గారిని మారండి అని రిక్వెస్ట్ చేస్తా వచ్చాను. జగన్ గారిని చూసి నేర్చుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా వచ్చాను. పైగా టీజీ భరత్ గారు అన్నట్టు ఈ 175 కాన్స్టిట్యున్సీస్ లో ఏ పాలిటీషియన్ కూడా స్టాన్ఫర్డ్ లో చదువుకున్న పాలిటీషియన్ ఎవరు లేరు, ఒక్క లోకేష్ గారు తప్ప. మరి అంత చదువుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ కి సిబిఎన్ గారికి డేటా పట్ల ఇలాంటి గతి పట్టించడం ఏంటి అని చెప్పి నేను చాలా ఎపిసోడ్స్ నా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తా వచ్చాను. కానీ నాకు కొత్త నిజం తెలిసింది. సిబిఎన్ గారికి డేటా డ్రివెన్ కల్చర్ లేదనుకున్నానా, సిబిఎన్ గారు ఆయన ఎంటైర్ టీమ్ డేటా అంటే జంప్ అయిపోతారు అనుకున్నానా. కానీ నిజమేంటో తెలుసా, సిబిఎన్ గారు పక్కా డేటా డ్రివెన్ పర్సన్. ఇవి ఆధారాలతో, ప్రూఫ్స్తో, ఎవిడెన్సెస్తో జగన్ గారు నిన్న ప్రెస్ మీట్లో చూపించారు. అది చూపిస్తాను చూడండి. ఇది జగన్ గారు ఏ కాంటెక్స్లో చూపిస్తున్నారంటే, ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా జగన్ గారు ఏం చేశారో దాన్నే కాపీ చేస్తా గడప గడపకి ప్రోగ్రామ్ అనేది మళ్ళీ లాంచ్ చేస్తున్నారంట. ఎమ్మెల్యేస్ అందరినీ ప్రతి ఇంటికి పంపిస్తా ఫీడ్బ్యాక్ తీసుకోమని, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పి పంపించబోతున్నారంట. దానికి జగన్ గారు ఏమని జనాలకి అపీల్ చేస్తున్నారంటే, మీరు వాళ్ళు చూపించిన మేనిఫెస్టోని క్వశ్చన్ చేయండి, సిబిఎన్ గారు బాండ్స్ ఇచ్చారు కదా అవి కూడా వాళ్ళకి చూపించి ప్రశ్నించండి అని చెప్పేసి జగన్ గారు ఒక అపీల్ చేశారు. అందులో నాకు పర్సనల్ ట్విస్ట్ ఏంటంటే, సిబిఎన్ గారు ఇచ్చిన బాండ్స్ ఒకసారి చూస్తే కళ్ళు చెదురుతాయి. సిబిఎన్ గారు ఎంత డేటా డ్రివెనో, ఎంత పకడ్బందీగా ఉంటారో ఒకసారి అవి చూస్తే మీకు కళ్ళు చెదురుతాయి. ఎలక్షన్స్ కి ముందు ఇచ్చారంట, మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఎంత పకడ్బందీగా లెక్కలతో, టెక్నాలజీని వాడతా, డేటాతో ఎలాగ జనాల చెవిలో కాదు జనాల చేతిలో ఆ బాండ్ పెట్టారో ఒకసారి చూడండి. వీళ్ళు ఎంత ప్రతి కుటుంబానికి బాకీ ఉన్నారో, ఈ బాకీ ఎంతనో అని చెప్పి తెలుసుకుని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ గట్టిగా అడగండి. అప్పుడైనా కనీసం వాళ్ళకి సిగ్గొచ్చి ఏమైనా మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకు ఎగరగొట్టిన సొమ్మునేమైనా మనకేమైనా ఎన్నికిస్తారేమో మనమంతా కూడా ఆశిద్దాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్ కూడా ఒకసారి అది కూడా చూపించండి. మా ప్రతి ఇంటికి అనే రకంగా బాండ్ ఇచ్చాడు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఈ రకంగా అందరికీ ఓటీపీ ఇచ్చినారు. ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమం చేసినారు. ఓటీపీ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు ఓటీపీ? అప్పట్లో ఆయనకి కొంచెం చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం బాగా. ఈమె పేరు మెహరాజ్ బేగం షేక్ అని, ముస్లిం లేడీ. ఈమెకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీ నమోదు సంఖ్య అంటే ఆమె ఓటీపీ నెంబర్ ఇచ్చినారు. ఈ నెంబర్ ఇచ్చి మీ సంక్షేమ వివరములకు అని వాళ్ళ సంబంధించిన ఏమంటారు వెబ్సైట్, ఆ వెబ్సైట్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాసినాం. తర్వాత నెక్స్ట్ పేజ్ పోమా. ఆ పేరు మెహరాజ్ బేగం షేక్, యూనిక్ ఐడి కోడ్, మన సేమ్ యూనిక్ ఐడి కోడ్ పెట్టినారు.
వయస్సు సో అండ్ సో పెట్టినారు, కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాలు లోపు వయసు ఉన్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడి ఉన్న మహిళలు 2, నిరుద్యోగ యువతి యువకులు 0, నియోజకవర్గం రాజంపేట, ఇంట్రెస్ట్ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు. దాంట్లో ఏమని రాసినారు, వర్తింపబడే స్కీములు పథకం, ఆడబిడ్డ నిధి 1500, ఏడాది కంటే సమయం 18,000, వర్తించే సభ్యుల సంఖ్య 2 అంటే 36,000, తల్లికి వందనం మీకు వర్తిస్తుంది 15,000, 2 పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం 30,000, అన్నదాత సుఖీభవ మీకు వర్తించడం లేదు, యువగలం 36,000 మీకు వర్తించడం లేదు అని ఆ రెండింటికి ఆ 20,000కు ఈ 30,000 36,000 యువగలానికి అన్నదాత సుఖీభవ యువగలంకు 0 పెట్టినారు. ఏడాదికి అందే మొత్తం మీకు 66,000, 5 ఏళ్లలో అందే మొత్తం 3,30,000 33 లక్షలు రాసినారు. పోయేదేముంది, 0 ఎక్కువ పెట్టినా నష్టమే ఉంది అన్నది. యాక్చువల్లీ అక్కడ ఎక్స్ట్రా 0 లేదు, జగన్ గారు మిస్రీడ్ చేశారు. ఆ డేటా కరెక్ట్, సిబిఎన్ గారు చూపించిన డేటా కరెక్ట్, 3,30,000 అని అక్కడ మెన్షన్ చేసింది. డేటా విషయంలో సిబిఎన్ గారు అక్కడ ఎర్రర్ చేయలేదు. పెట్టినారు. తర్వాత ఏమని రాసినారు, మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు అని ఇవి రాసినారు. మహాశక్తి అని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లని, ఉచిత బస్సు ప్రయాణం అని, పథకం ద్వారా స్థానిక బస్సులలో మహిళలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తామని చెప్పినారు. తర్వాత ఎప్పటి నుంచి చూడండి, జూన్ 24 పెద్ద జయం కిందకి జూన్ 2024 నుంచి ప్రారంభం. సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అంటే అది కూడా రాష్ట్రాల కింద. జూన్ 2024 నుంచి ప్రారంభం. మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పి కింద నెంబర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చినారు. ఇది ప్రతి ఇంటికి పంపించినారు స్వామి, మాదిరిగా పంపించినారు, రిజిస్టర్ చేసుకున్నారు, ఓటీపీ ఇచ్చినారు, మిస్డ్ కాల్ ఇప్పించినారు. తర్వాత 3వ సైడ్ బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, బెనిఫిట్ డీటెయిల్స్, అభినందనలు, మీ అందరికీ అభినందనలు అంట, కంగ్రాచులేషన్స్. మీరు 33 లక్షలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత పొందింది అంట. ఎక్కువ పెట్టాను, సరేలే, మీ కుటుంబం అర్హత పొందింది పెట్టలేదు. ఆ జగన్ గారు మిస్రీడ్ చేశారు. నేను ఎందుకు ఇది ఎంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, గవర్నర్ గారితో చదివించే డాక్యుమెంట్స్, అసెంబ్లీలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్స్లోనైనా ఎర్రర్స్ జరుగుతాయి, కానీ సిబిఎన్ గారి పర్సనల్ ఇనిషియేటివ్స్, ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి జరిగే వాటిలో ఎక్కడా ఎర్రర్ దొల్లలేదు అనేది నా పాయింట్. అక్కడ 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినారు. తర్వాత భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అని రాసినాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కానీ ముందుగా నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం కానీ కట్ అయిపోయినది. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్పి బాండ్ ఇచ్చినాడు స్వామి. ఇలాగ బాండ్స్ ఇచ్చారు అని మీరు ఎంతమంది తెలుసో నాకు తెలీదు. నా నోటీస్కి ఇదే ఫస్ట్ టైం రావడం, నేను ఇప్పటిదాకా అయితే చూడలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా సిబిఎన్ గారు ఫోన్ నెంబర్ లెవెల్లో ప్రతి ఇంటిని ట్రాక్ చేస్తా, వాళ్ళకి పవర్లోకి వచ్చాక ఏమిస్తారు అని నీట్గా టేబుల్స్తో లెక్కలేసి డేటా అంతా చూపిస్తా, ప్రమాణాలు కూడా ఆటోమేటెడ్గా పంపించేశారు. ఎంత పకడ్బందీగా డేటాతో డీల్ చేశారో చూసారా. మరి అసలు విషయానికి వచ్చేసరికి, గవర్నెన్స్ గురించి, సిబిఎన్ గారి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గురించి అసలు లెక్కలు ఎందుకు చూపించరు? పైగా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ డబ్బులు రావడం అని చెప్పి ఆటోమేటెడ్గా సిబిఎన్ గారి ప్రమాణాలు, త్రికరణ శుద్ధిగా చేసిన ప్రమాణాలను ఆటోమేటెడ్గా పంపించేశారు. సో ఇందు మూలంగా నాకు అర్థమైంది ఏంటంటే, సిబిఎన్ గారు డేటాని, టెక్నాలజీని వాడతారు. ఓటీపీ అంటారు, ఐవీఆర్ఎస్ కాల్స్ అంటారు, మిస్డ్ కాల్స్ అంటారు, టేబుల్స్ వేసి యునీక్ ఐడీలతో ప్రమాణాలని ఆటోమేట్ చేసి పంపిస్తారు. ఎప్పుడు ఓన్లీ జనాల చెవిలో పూలు పెట్టేదాకే, ఓన్లీ ఓట్స్ వేసేదాకే. పూలు పెట్టేదాకే నేను ఎందుకు అంటున్నానంటే, జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిందన్నారు. మరి అప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాకపోతే జనాల చెవిలో పూలు పెట్టినట్టే కదా. సో ఓన్లీ జనాల చెవిలో పూలు పెట్టేటప్పుడు, ఓట్స్ వేయించేదాకే ఆయన టెక్నాలజీని వాడతారు, డేటాని వాడతారు, ఎర్రర్స్ కూడా లేని డేటాని. పాపం జగన్ గారు అక్కడ మిస్రీడ్ చేశారు, కానీ 33 లక్షలని ఎర్రర్స్ ఏమీ లేకుండా కరెక్ట్గానే ఉంది అక్కడ 3,30,000 అని. ఎర్రర్స్ లేకుండా పకడ్బందీగా వాడతారు డేటాని. కానీ అసలు విషయానికి వచ్చేసరికి ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అని జనాలకు చూపించే విషయంలో మాత్రం డేటాని పట్టుకోరు, టెక్నాలజీని టచ్ కూడా చేయరు. ఐఎమ్ రియలీ సారీ సార్ సిబిఎన్ గారు, ఇన్ని రోజులు మీరు ఇన్నోసెంట్గా అసలు డేటా అంటే తెలియదు, పాపం స్టాన్ఫర్డ్లో చదువుకున్న లోకేష్ గారిని పెట్టుకొని కూడా మీకు గతి పట్టింది ఏంటి అని చెప్పి నేను ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాను. కానీ మీకు డేటాను వాడడం తెలుసు, టెక్నాలజీని వాడడం తెలుసు, అవన్నీ ఎలక్షన్స్ కోసం ఓట్స్ వేయించడానికి జనాల చెవులో పూలు పెట్టేదాకా మీరు వాడతారు, చాలా పకడ్బందీగా వాడతారు అనేది నేను రియలైజ్ అయ్యాను. సిబిఎన్ సార్ ఇలాగ ఇచ్చిన ప్రమాణాలని కాదు
త్రికరణ శుద్ధిగా ఇచ్చిన ప్రమాణాలని ఎగ్గొట్టడానికి వాడే తెలివితేటలు ఏమంటారు? ఆ తెలివితేటల ముందు ఏదో వర్డ్ వాడతారు. అదేంటో మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి. మీరు డేటా జోలికే రారనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ సార్, మ్యాటర్ అంతా అర్థమైంది. జూన్ 2024 నుంచే డబ్బులు పడిపోతాయని ప్రమాణాలు చేశారు. అసలు ప్రమాణం అన్న మాటకి ఇంకా విలువ ఉంటుందా మీ నోట్లోంచి వస్తే? అసలు మీ అంత ఎక్స్పీరియన్స్ లీడర్ ఒక మాట ఇచ్చారు, ప్రమాణం కూడా వదిలేయండి, ఒక మాట ఇచ్చారు అంటే ఎట్లా ఉండాలి? యూ బికేమ్ లైక్ ఎనీ అదర్ పర్సన్ హూ ఫేక్స్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఆల్రెడీ కళ్ళు తెరుచుకొని ఉంటాయి. కానీ నాలాగా ఇలాగా కళ్ళు తెరుచుకుంటా ఉంటే మీరు కామెంట్స్లో ఇలాంటి ప్రామిస్ల్ని, త్రికరణ శుద్ధిగా ఇచ్చిన ప్రామిస్ల్ని ఎగ్గొట్టడానికి వాడే తెలివితేటల ముందు ఒక వర్డ్ వాడతారు. అదేంటో నాకు గుర్తురాట్లేదు. ఆ తెలివితేటలు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.